యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అదిరే శుభవార్త. గత వారంలో వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పుత్తడి ఈ వారం కాస్త ఊరట కల్పిస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే పసిడి పరుగులకు బ్రేక్ పడింది. ఈ రోజు దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగడం, హర్ముజ్ జలసంధిపై అనిశ్చితులు కొనసాగించడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ విలువ వంటి కీలక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్ విలువ పెరిగి బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు పసిడి నుంచి అటువైపు మళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బంగారం ధరలు తగ్గాయి. అయితే వెండి స్థిరంగానే ఉంది. హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్ లో ఆగస్టు 11వ తేదీన బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు గాను ₹380 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర ₹151,970 వద్ద కొనసాగుతుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 350 మేర దిగొచ్చింది. ఇప్పుడు తులం బంగారం ధర 1,39,300 వద్ద పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఈ రోజు పసిడి రేట్లు స్వల్పంగా దిగొచ్చాయి. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులానికి ₹350 తగ్గి 1,39,300 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹380 తగ్గడంతో తులం బంగారం ధర ₹151,970 పలుకుతుంది. ఇక బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతున్న వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది. చివరిసారిగా ఆగస్టు 6వ తేదీన కిలో వెండి రేటు 10,000 పెరిగి 2,50,000 మార్క్ తాకింది. అప్పటి నుంచి దాదాపు వారం రోజులుగా అదే ధర వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో కిలో వెండి ధర 2,50,000 పలుకుతోంది.